డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ గురించి నేర్చుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్. ఆర్గానిక్ రియాక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types: అడిషన్ రియాక్షన్స్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎలిమినేషన్ రియాక్షన్స్ అండ్ మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్. సో వీటి గురించి నేర్చుకునే ముందు ఫస్ట్ జనరల్ గా రియాక్షన్స్ ఎలా ఉంటాయి? రియాక్షన్ లో ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యే వాటిని ఏమంటాం? రియాక్టెంట్స్ అంటాము. ప్రొడ్యూస్ అయ్యే వాటిని ఏమంటాం? ప్రోడక్ట్స్. సో రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. రియాక్టెంట్ నుంచి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ మరి ఆర్గానిక్ కాంపౌండ్స్ లో ఆర్గానిక్ రియాక్షన్స్ తీసుకుంటే మనం ఏదైతే మెయిన్ ఆర్గానిక్ కాంపౌండ్ అనేది తీసుకున్నామో, మెయిన్ ఆర్గానిక్ కాంపౌండ్ కెమికల్ రియాక్షన్ లో పార్టిసిపేట్ అవుతుందో దాన్ని సబ్స్ట్రాక్ట్ అంటారు. సబ్స్ట్రాక్ట్ అంటారు. ఏదైతే కెమికల్ కాంపౌండ్ ని మనం దీనికి యాడ్ చేస్తున్నామో దాన్ని ఏమంటారు? రియేజెంట్ అంటారు. సో ఫస్ట్ వన్ ఎడిషన్ రియాక్షన్స్ తీసుకుంటే when the reagent is added to the substrate, it forms a single product. Such type of reactions are called addition reactions. రియేజెంట్ ని సబ్స్ట్రాక్ట్ కి కలిపినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? సింగిల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ విధంగా ఫామ్ అవుతే వాటిని అడిషన్ రియాక్షన్స్ అంటారు. సబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి? మనం తీసుకునే మెయిన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్ట్రాక్ట్ అంటారు. దానికి యాడ్ చేసేదాన్ని ఏమంటాము? రియేజెంట్ అంటాము. ఎప్పుడైతే రియేజెంట్ అనేది సబ్స్ట్రాక్ట్ కి యాడ్ చేస్తామో అప్పుడు సింగిల్ ప్రోడక్ట్ కనుక ఫామ్ అయితే వాటిని అడిషన్ రియాక్షన్స్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాము. CH2 డబుల్ బాండ్ CH2 ఉంది. దీన్ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, C2H4 ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. H4 మరి మనకు తెలుసు C2H4 అంటే ఏంటి? C2H4 అంటే ఇథిలిన్. దీని పేరేంటి? ఇథిలిన్. దీని IUPAC నేమ్ తీసుకుంటే ఈథీన్ అంటాం. దీన్ని ఏమంటాం? ఈథీన్. 2 కార్బన్ ఆటమ్స్ ఉంటే ఈత్ అనాలి, డబుల్ బాండ్ ఉంటే ఈన్ అనాలి. కాబట్టి దీన్ని ఈథీన్ అంటాం. కామన్ నేమ్ వచ్చేసి ఇథిలిన్. C2H4 ఎక్కడ వచ్చినా సరే ఏమంటాం? ఇథిలిన్. ఇథిలిన్ కి మనం బ్రోమిన్ ని కలుపుతున్నాం. ఇథిలిన్ కి బ్రోమిన్ కలిపినప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే వాటిని అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటారు. వీటిని ఏమంటారు? అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. ఎప్పుడైనా సరే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ కి ఏదైనా సబ్స్టెన్స్ ని కలిపినప్పుడు ద క్లీవేజ్ ఆఫ్ 1 బాండ్ టేక్స్ ప్లేస్. ఇక్కడ ఒక 1 బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. 1 బాండ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? CH2 డబుల్ బాండ్ ఉండే కదా, 1 బాండ్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది? 1 బాండే ఉంటుంది. కాబట్టి CH2 సింగిల్ బాండ్ CH2 ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రోమిన్ లో ఒక బ్రోమిన్ ఈ కార్బన్ తో బాండ్ ఫామ్ చేస్తుంది, ఇంకొక బ్రోమిన్ ఈ కార్బన్ తో బాండ్ ఫామ్ చేస్తుంది. One bromine forms a bond with this carbon atom and another bromine form a bond with this carbon atom. So మనకి ఏమొచ్చింది? CH2 సింగిల్ బాండ్ CH2, ఇక్కడ ఒక Br వచ్చింది, ఇక్కడ ఒక Br వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ ఏంటి? ఈత్. సింగిల్ బాండ్ ఉంటే ఏన్ అనాలి, ఈథేన్. ఈథేనే కానీ దిస్ ఇస్ ఫస్ట్ కార్బన్ అండ్ దిస్ ఇస్ సెకండ్ కార్బన్. దిస్ ఇస్ ఫస్ట్ కార్బన్ అండ్ ఇట్ ఇస్ సెకండ్ కార్బన్. 1 పైన 1 బ్రోమిన్ ఉంది, 2 పైన ఒక బ్రోమిన్ ఉంది. కాబట్టి దీని పేరు 1,2. 2 బ్రోమిన్స్ ఉన్నాయి కాబట్టి డైబ్రోమో. 2 కార్బన్ ఆటమ్స్ ఉంటే ఈత్ అనాలి, సింగిల్ బాండ్స్ ఉంటే ఏన్ అనాలి, ఈథేన్. 2 కార్బన్స్ ఉంటే ఈత్, సింగిల్ బాండ్ ఉంటే ఏన్. ఇక్కడ చూడండి, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈత్, సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్, ఈథేన్. 1 పైన 1 బ్రోమిన్ ఉంది, 2 పైన 1 బ్రోమిన్ ఉంది, అంటే 2 బ్రోమిన్స్ ఉన్నాయి. 1,2 డై అంటే 2 బ్రోమిన్ ఉన్నాయి, డైబ్రోమో ఈథేన్. సో ఇక్కడ సబ్స్ట్రాక్ట్ కి రియేజెంట్ యాడ్ చేసినప్పుడు మనకు ఒకటే సింగిల్ ప్రోడక్ట్ వచ్చింది. ఆ విధంగా వస్తే వాటిని ఏమంటాం? అడిషన్ రియాక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? వెన్ బ్రోమిన్ ఈస్ యాడెడ్ టు ద ethylene molecule, we get 1,2 dibromoethane. This is example for the addition reactions. అయితే జనరల్ గా రియాక్షన్స్ అనేవి ఇలా సింగిల్ స్టెప్ లో కాకుండా అనేక సెవరల్ స్టెప్స్ లో జరుగుతూ ఉంటాయి. దాంట్లో అన్నిటికంటే స్లోయెస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటారు. స్లోయెస్ట్ స్టెప్ ఇస్ కాల్డ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఈ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ లో మనం ఎలాంటి రియేజెంట్ ని యాడ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి ద నేచర్ ఆఫ్ ద రియేజెంట్, ద ఎడిషన్ రియాక్షన్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types: electrophilic addition reactions,
న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అండ్ ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్స్. అన్నిటికంటే స్లోయెస్ట్ స్టెప్ ఏమంటున్నాం, రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటున్నాం. ఈ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ లో ఎలాంటి రియేజెంట్ ని మనం ఇక్కడ సబ్స్ట్రాక్ట్ కి యాడ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి అక్కడ రియాక్షన్స్ అనేవి, ఎడిషన్ రియాక్షన్స్ ఎన్ని రకాలు, మళ్ళీ 3 టైప్స్ గా క్లాసిఫై చేశారు. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అండ్ ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్స్. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ ఇక్కడ ఎలక్ట్రోఫైల్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎలక్ట్రోఫైల్స్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్ ని ఎలక్ట్రోఫైల్స్ అంటారు. ఎలక్ట్రాన్ కొరత ఉంటుంది వీటికి. దే కెన్ రెడీ టు యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్స్. ఏవైతే ఎలక్ట్రాన్లని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటాయో, వాటికి ఎలక్ట్రాన్ కొరత ఉంటుందో, ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటుందో అలాంటి స్పీసెస్ ని ఎలక్ట్రోఫైల్స్ అంటారు. జనరల్ గా ఆల్ క్యాటయాన్స్ ఆర్ ఎలక్ట్రోఫైల్స్. BCl3, BF3 లేదంటే ప్లస్ చార్జ్ ఉన్నవన్నీ కూడా H+ అయాన్ కానీ అలా ప్లస్ చార్జ్ ఉన్నవన్నీ కూడా ఎలక్ట్రోఫైల్స్ లాగా వర్క్ అవుతాయి. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్ ఏమంటారు, ఎలక్ట్రోఫైల్స్ అంటారు. న్యూక్లియోఫైల్స్ అంటే ఏంటి, వేటిపైన అయితే ఏవైతే ఎలక్ట్రాన్ పేర్ ని ఇవ్వడానికి, ఎలక్ట్రాన్ రిచ్ సెంటర్స్, వీటి దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయడానికి రెడీగా ఉంటాయి, అలాంటి వాటిని న్యూక్లియోఫైల్స్ అంటారు. న్యూక్లియోఫైల్స్ లో ఇక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా ఉండాలి, లేదంటే జనరల్ గా ఆనియాన్స్ కూడా యాక్ట్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్స్. OH- ఉంది, మైనస్ అంటే దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, ఎలక్ట్రాన్ రిచ్ సెంటర్ ఇది, అండ్ ఇది ఎలక్ట్రాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. కాబట్టి ఇలా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా సరే, లేదా ఆల్ ఆనియాన్స్ ఆర్ యాక్ట్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్స్. ఎలక్ట్రోఫైల్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్, ఇవి ఎలక్ట్రాన్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటే వాటిని ఎలక్ట్రోఫైల్స్ అంటారు. జనరల్ గా క్యాటయాన్స్ అన్ని కూడా ఎలక్ట్రోఫైల్స్ లాగా వర్క్ చేస్తాయి. న్యూక్లియోఫైల్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ రిచ్ సెంటర్స్, ఎలక్ట్రాన్ రిచ్ ఉండి అవి ఎలక్ట్రాన్ ని డొనేట్ చేయడానికి రెడీగా ఉంటాయి, అలాంటి వాటిని న్యూక్లియోఫైల్స్ అంటారు. ఆ న్యూక్లియోఫైల్ గనక రేట్ డిటర్మైనింగ్ స్టెప్ లో యాడ్ అవుతే అలాంటి రియాక్షన్స్ ని న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అంటారు. ఇక ఫ్రీ రాడికల్స్ అంటే వేటిలో అయితే ఆడ్ ఎలక్ట్రాన్ ఉంటుందో, సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుందో అలాంటి స్పీసెస్ ని ఫ్రీ రాడికల్స్ అంటారు. ఆడ్ ఎలక్ట్రాన్ ఉన్న స్పీసెస్ ని ఏమంటారు, ఫ్రీ రాడికల్స్ అంటారు. సో ఆ విధంగా రేట్ డిటర్మైనింగ్ స్టెప్ లో యాడ్ అయ్యే రియేజెంట్ యొక్క నేచర్ ని బట్టి ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అండ్ ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్స్ గా వీటిని క్లాసిఫై చేయడం జరిగింది. ఇక సెకండ్ టైప్ చూడండి. సెకండ్ టైప్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే సబ్స్టిట్యూట్ అవుతుంది. ఏం సబ్స్టిట్యూట్ అవుతుంది, ఒక సబ్స్ట్రాక్ట్ నుంచి, సబ్స్ట్రాక్ట్ లోని ఒక ఆటమ్ లేదా గ్రూప్ అనేది అనదర్ ఆటమ్ లేదా గ్రూప్ చేత రీప్లేస్ అవుతే వాటిని సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటారు. ఒక ఆటమ్ కానీ గ్రూప్ కానీ వేరొక ఆటమ్ లేదా గ్రూప్ చేత రీప్లేస్ చేయబడితే వాటిని ఏమంటారు, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటారు. వీటిని కూడా 3 టైప్స్ గా క్లాసిఫై చేశారు. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అండ్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది మనం తీసుకున్న మెయిన్ ఆర్గానిక్ కాంపౌండ్, ఇదేంటి సబ్స్ట్రేట్ లేదా సబ్స్ట్రాక్ట్. ఈ సబ్స్ట్రాక్ట్ కి మనం న్యూక్లియోఫైల్ ని కలుపుతున్నాం. ఇక్కడ ఎలక్ట్రోఫైల్ అయినా కలపచ్చు, న్యూక్లియోఫైల్ లేదా ఫ్రీ రాడికల్, 3 టైప్స్ ఉంటాయి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఇక్కడ మనం OH- అంటే నెగిటివ్లీ చార్జ్డ్ ఆనయాన్స్ ఏమన్నా న్యూక్లియోఫైల్స్. సో OH- అనేది రియేజెంట్. ఈ రియేజెంట్ ని సబ్స్ట్రాక్ట్ కి యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎడిషన్ జరగట్లేదు, సింగిల్ ప్రోడక్ట్ రావట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ X అనేది X- లాగా వెళ్ళిపోతుంది, దానికి OH- అనేది యాడ్ అవుతుంది. అంటే X ఈజ్ రీప్లేస్డ్ విత్ OH- అయాన్, X ఈజ్ రీప్లేస్డ్ విత్ OH-. ఈ OH గ్రూప్ చేత X అనేది రీప్లేస్ అవుతుంది. ఒక ఆటమ్ కానీ గ్రూప్ కానీ సబ్స్ట్రేట్ నుంచి రీప్లేస్ చేయబడితే దాన్ని ఏమంటారు, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ X- అనేది వెళ్ళిపోతుంది, ఈ OH అనేది ఫామ్ అవుతుంది. ఈ OH అనేది ఇలా అటాక్ అవుతుంది, OH అనేది అటాక్ అవుతుంది, X- అనేది వెళ్ళిపోతుంది. ఆ విధంగా X is replaced with OH group. Such type of reactions are called substitution reactions, and substitution reactions are also 3 types: electrophilic substitution reactions, nucleophilic substitution reactions and free radical substitution reactions. Okay, next one, third one, elimination reactions. Elimination reactions అంటే ఇక్కడ సబ్స్ట్రేట్ తీసుకుందాం. ఈ సబ్స్ట్రేట్ లోపల
2 ఆటమ్స్ కావచ్చు, 2 లేదా అంతకంటే ఎక్కువ 2 ఆర్ మోర్ ఆటమ్స్ కావచ్చు లేదా గ్రూప్స్ కావచ్చు, ఏమవుతాయి, రిమూవ్ అవుతాయి, రిమూవ్డ్ అండ్ టు ఫార్మ్ మల్టిపుల్ బాండ్. మల్టిపుల్ బాండ్ అంటే ఏంటి, డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఫామ్ అవుతే వాటిని మల్టిపుల్ బాండ్స్ అంటారు. ఇది సబ్స్ట్రేట్. ఈ సబ్స్ట్రేట్ నుంచి 2 ఆర్ మోర్ ఆటమ్స్, ఇక్కడ చూడండి 2 ఆర్ మోర్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ అన్ ఆర్గానిక్ సబ్స్ట్రేట్. ఈ ఆర్గానిక్ సబ్స్ట్రేట్ నుంచి ఇక్కడ HX ఈ 2 గ్రూప్స్ అనేవి వెళ్ళిపోయి ఈ రెండింటి మధ్యన డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ బాండ్ బ్రేక్ అవుతుంది, ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఈ కార్బన్ చుట్టూ యాక్చువల్గా ఎప్పుడు 4 బాండ్స్ ఉండాలి కదా, మరి ఈ బాండ్ బ్రేక్ అయినప్పుడు ఎన్ని బాండ్స్ ఉంటాయి, 1 2 3 ఉంటుంది. ఈ కార్బన్ చుట్టూ కూడా 1 2 3 ఉంటుంది. కానీ మనకు తెలుసు కార్బన్ చుట్టూ ఎప్పుడు ఎన్ని బాండ్స్ ఉండాలి, 4 బాండ్స్ ఉండాలి. మరి 4 బాండ్స్ లేవు కదా, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కార్బన్ కి మధ్యన ఇంకొక న్యూ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇందాక సింగిల్ బాండ్ ఉండి ఇప్పుడు ఏమైంది, మల్టిపుల్ బాండ్, డబుల్ బాండ్ ఫామ్ అయింది. ఆ విధంగా 2 ఆర్ మోర్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ an ఆర్గానిక్ సబ్స్ట్రేట్ ఆర్ రిమూవ్డ్ టు ఫార్మ్ మల్టిపుల్ బాండ్. ఇవి రిమూవ్ అయిపోయినాయి, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం ఫామ్ అయింది, మల్టిపుల్ బాండ్ అనేది ఫామ్ అయింది. దిస్ రియాక్షన్ ఇస్ క్యారీడ్ అవుట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH, పొటాషియం హైడ్రాక్సైడ్, ఆల్కహాలిక్ KOH సమక్షంలో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ K అనేది X తో కలిస్తే ఏమొస్తుంది, సైడ్ ప్రోడక్ట్ KX వస్తుంది. ఈ OH అనేది H తో కలిస్తే H2O వాటర్ అనేది వస్తుంది. దీస్ ఆర్ ద సైడ్ ప్రోడక్ట్. ఇక్కడ KX OH H కలిస్తే వాటర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏమైంది, ఆర్గానిక్ సబ్స్ట్రేట్ నుంచి 2 ఆర్ మోర్ గ్రూప్స్ అనేవి రిమూవ్ అయ్యి ఇక్కడ మల్టిపుల్ బాండ్ ఫామ్ అయితే సచ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ ఎలిమినేషన్ రియాక్షన్స్. ఓకే, లాస్ట్ వన్ చూడండి, మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్స్. మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. ఇక్కడ ఏమవుతుందంటే లెస్ స్టేబుల్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ కన్వర్టెడ్ టు రీఅరేంజెస్ టు మోర్ స్టేబుల్ ఆర్గానిక్ కాంపౌండ్. తక్కువ స్టెబిలిటీ ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్ ఏమవుతుంది, మోర్ స్టేబుల్ ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్ గా రీఅరేంజ్ అవుతుంది. లెస్ స్టేబుల్ వన్ ఆర్గానిక్ స్పీసెస్ రీఅరేంజెస్ టు అదర్ మోర్ స్టేబుల్ స్పీసెస్. తక్కువ స్టెబిలిటీ ఉన్నవి ఎక్కువ స్టెబిలిటీ ఉన్న కాంపౌండ్స్ లాగా రీఅరేంజ్మెంట్ జరుగుతుంది అక్కడ. ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రైస్ రీఅరేంజ్మెంట్. ఎగ్జాంపుల్ ఏంటి, ఫ్రైస్ రీఅరేంజ్మెంట్. సో ఇక్కడ చూడండి ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ లో ఏం జరుగుతుంది, ఫినైల్ బెంజోయేట్ ఏం తీసుకున్నాం ఇక్కడ, ఫినైల్ బెంజోయేట్ ని తీసుకుంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ AlCl3 ఫినైల్ బెంజోయేట్ ఈస్ రీఅరేంజెస్ టు ఆర్థోహైడ్రాక్సీ బెంజోఫినోన్ అండ్ పారాహైడ్రాక్సీ బెంజోఫినోన్. మీకు ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో బేసిక్స్ ఏం లేవు కాబట్టి మనం కొంచెం దీన్ని స్ట్రక్చర్ కి ఈ నేమ్ ఎలా పెట్టారో అనేది కొంచెం క్లారిటీగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి బెంజీన్ అంటే ఎలా రాస్తాము, ఇలా ఉంటుంది కదా బెంజిన్ స్ట్రక్చర్, C6H6. బెంజిన్ యొక్క ఫార్ములా ఏంటి, C6H6 బెంజిన్ యొక్క ఫార్ములా. ఓకేనా, సో బెంజిన్ స్ట్రక్చర్ ని మనం ఇంకా క్లియర్ గా వేస్తే ఎలా ఉంటుంది, సి ఇలా ఎన్ని కార్బన్స్ ఉంటాయి, 6 కార్బన్స్ ఉంటాయి. బెంజిన్ 6 కార్బన్స్ ఉండి వీటిపైన 6 హైడ్రోజన్స్ ఉంటాయి. 6 హైడ్రోజన్స్, C6H6. ప్రతి కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఉండాలి కదా, మరి 1 2 3 వచ్చినాయి. ప్రతి కార్బన్ చుట్టూ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్స్ ఉంటాయి, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉంటాయి. ఒక డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, వీటిని ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అంటారు. బెంజిన్ లో 3 డబుల్ బాండ్స్ ఉంటాయి, 6 కార్బన్ ఆటమ్, 6 హైడ్రోజన్ ఆటమ్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బెంజిన్. దీన్నే మనం అప్పుడప్పుడు మనం జస్ట్ ఇలా ఎలా వేస్తాం, ఇలా వేసి 3 డబుల్ బాండ్స్ అయినా వేయచ్చు, లేదంటే జస్ట్ ఇలా రౌండ్ వేసినా సరే. దిస్ ఇస్ బెంజిన్. బెంజిన్ పైన COOH గ్రూప్ ఉంటే దీన్ని బెంజోయిక్ యాసిడ్ అంటారు. ఇది యాసిడ్ గ్రూప్, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్. బెంజిన్ పైన COOH ఉంటే ఏమంటారు, బెంజోయిక్ యాసిడ్ అంటారు. ఇప్పుడు బెంజోయిక్ యాసిడ్ లో ఈ H తీసేసి C6H5 పెడితే దాన్ని, ఇది కూడా C6H5 ని ఫినైల్ గ్రూప్ అంటారు. C6H5 ని ఏమంటారు, ఫినైల్ గ్రూప్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక H తీసేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, C6H5 అవుతుంది. దాన్ని ఏమంటారు, ఫినైల్ గ్రూప్ అంటారు. ఫినైల్ గ్రూప్ ని మనం C6H5 గా రాస్తాం. C6H6 ఉంటే బెంజిన్,
దానిలోంచి ఒక హెచ్ తీసేస్తే C6H5 ఫినైల్ గ్రూప్ అంటారు. ఇప్పుడు ఇది బెంజిన్ పైన COH ఉంటే బెంజోయిక్ యాసిడ్ అన్నాం, దాంట్లో హెచ్ తీసేస్తే బెంజోయేట్ అవుతుంది. హెచ్ ప్లేస్ లో ఇక్కడ ఏం పెట్టినాము, C6H5 ఫినైల్ గ్రూప్ పెట్టినాం కాబట్టి దీని పేరేంటి, ఫినైల్ బెంజోయేట్. ఈ ఫినైల్ బెంజోయేట్ ని మనం ఇక్కడ ఇలా రాసాం. ఇక్కడ ఫినైల్ గ్రూప్, ఇదేంటి ఫినైల్ గ్రూప్ C6H5 గ్రూప్, ఇది ఫినైల్ గ్రూప్ C6H5 COOH ఉండే హెచ్ ప్లేస్ ఇక్కడ ఏమొచ్చింది, ఫినైల్ గ్రూప్ వచ్చింది కాబట్టి ఇదేంటి, ఫినైల్ బెంజోయేట్. ఫినైల్ బెంజోయేట్ ని రీఅరేంజ్ అవుతుంది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ AlCl3. ఎలా అయిపోయింది, ఆర్థో హైడ్రాక్సీ బెంజోఫినోన్. బెంజోఫినోన్ అంటే ఇక్కడ బెంజిన్ రింగ్ ఉంది, ఇక్కడ బెంజిన్ రింగ్ ఉంది, మధ్యలో C డబుల్ బాండ్ O గ్రూప్. ఈ విధంగా C6H5 C డబుల్ బాండ్ O C6H5 ఉంటే దీన్ని బెంజోఫినోన్ అంటారు. C డబుల్ బాండ్ O గ్రూప్ ని కీటోనిక్ గ్రూప్ అంటారు, కీటోనిక్ ఫంక్షనల్ గ్రూప్. రెండు ఫినైల్ గ్రూప్స్ ఉన్నాయి, దీన్ని బెంజోఫినోన్ అంటారు, బెంజోఫినోన్. ఇది ఇక్కడ C6H5 గ్రూప్, ఇక్కడ కూడా C6H5 C డబుల్ బాండ్, ఇది ఎంత కలిపి ఏంటి, బెంజోఫినోన్. కానీ ఇక్కడ ఫినైల్ గ్రూప్ పైన ఈ గ్రూప్ కి పక్కనున్న ఈ టూ గ్రూప్స్ ని ఆర్థో పొజిషన్స్ అంటారు, వీటిని మెటా పొజిషన్స్ అంటారు, దీన్ని పారా పొజిషన్ అంటారు. ఆర్థో పొజిషన్, మెటా పొజిషన్, పారా పొజిషన్. ఈ ఫినైల్ గ్రూప్ ఇక్కడ OH లేకపోతే దీన్ని బెంజోఫినోన్ అనేవాళ్ళం, కానీ ఆర్థో పొజిషన్ ఏముంది, OH గ్రూప్ ఉంది, దీన్ని ఆర్థో హైడ్రాక్సీ బెంజోఫినోన్. OH ఏమంటాం, హైడ్రాక్సీ గ్రూప్ అంటాం, ఆర్థో హైడ్రాక్సీ బెంజోఫినోన్. ఇక్కడ OH గ్రూప్ లేకపోతే ఇదొక ఫినైల్ C6H5, ఇక్కడ ఒక C6H5, రెండు C6H5లు మధ్యలో C డబుల్ బాండ్ O కీటోనిక్ గ్రూప్ ఉంటే దాన్ని బెంజోఫినోన్ అంటాం. కానీ ఇక్కడ పారా పొజిషన్ ఆపోజిట్, పారా పొజిషన్ ఏముంది, హైడ్రాక్సీ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని పారా హైడ్రాక్సీ బెంజోఫినోన్ అంటాము. సో ఇక్కడ ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ ఏం జరుగుతుంది, ఫినైల్ బెంజోయేట్ ఈస్ రీఅరేంజ్డ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ AlCl3 to form orthohydroxybenzophenone and parahydroxybenzophenone. Thank you.